నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి వనపర్తి ఎమ్మెల్యే డీసీసీ చైర్మన్ ఘన నివాళులర్పించారు. వనపర్తిలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డీసీసీ చైర్మన్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఐటీ రంగానికి పునాది వేసిన దార్శనికుడు రాజీవ్ గాంధీ. లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే మార్గం చూపారు. ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు రాజకీయ అవకాశం కల్పించారు. డీసీసీ చైర్మన్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ హత్య దేశానికి తీరని నష్టం. సాంకేతికత, విద్య, పంచాయతీరాజ్ వ్యవస్థలను బలోపేతం చేయడంలో ఆయన కృషి మరువలేనిది. దేశ సేవే లక్ష్యంగా పనిచేసిన గాంధీ కుటుంబ త్యాగాల వల్లే నేడు భారత్ అభివృద్ధి చెందింది. కార్యక్రమం అనంతరం ఇరువురు నేతలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. దేశానికి అంకితం రాజీవుని జీవితం, దేశానికి అంకితం రాజీవ్ గాంధీ అమర్ హై, రాజీవ్ గాంధీ అమర్ హై, రాజీవ్ భయ్యా అమర్ హై, రాజీవ్ భయ్యా అమర్ హై. అందరికీ నమస్కారం. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో భారతరత్న రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి చాలా సంస్కరణలు ఇస్తారు. దాంట్లో ముఖ్యంగా ఐటీ విప్లవం కావచ్చు, దాంతోపాటు యువకులకు 18 ఏళ్ళ ఓటు హక్కు కావచ్చు, భారతదేశ చరిత్రను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన గౌరవ స్వర్గీయ భారతరత్న రాజీవ్ గాంధీ గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున, వనపర్తి నియోజకవర్గం తరఫున ఈరోజు ఘనంగా నివాళులు అర్పించినారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలను కంపేర్ చేస్తున్నట్టుగా మనం తెలియదు. 1991 మే 21 తారీఖు రాత్రి 10 గంటలకి సమయంలో ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ గారు బాంబుదాడిలో మరణించారు. వారి కుటుంబం కానీ వారి జీవితం కానీ ఎప్పుడూ ప్రజల కోసమే అంకితం చేసింది. ఈరోజు భారతదేశం ఈ స్థాయిలో ఉంది అంటే కారణం రాజీవ్ గాంధీ. ఈరోజు మీరు అందరూ వాడుతున్నటువంటి ఈ టెక్నాలజీ వచ్చింది అంటే అది రాజీవ్ గాంధీ గారి పుణ్యమే. ఈరోజు సెల్ ఫోన్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు ముందు చూపుతూనే ఈరోజు దేశం ఈ స్థాయి వరకు ఈ విధంగా ముందుకు పోయింది. వారి జీవితం, వారి కుటుంబం, గాంధీ కుటుంబం ఎప్పుడు కూడా దేశం కోసమే వారు పాటుపడ్డారు. కాబట్టి వారు ఎక్కడున్నా వారు మనశ్శాంతి, వారి ఆత్మశాంతి కోరుకుంటా ఉన్నాం. దాంతోపాటు రాజీవ్ గాంధీ గారి గురించి ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా మీరు కానీ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా చిన్నారెడ్డి గారు కూడా ఇందాక చచ్చిపోయినారని చెప్పారు. పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు పండ్ల పంపిణీ, అదే బ్రెడ్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ మేడం మా దగ్గరికి మాట్లాడండి.